ఏపీలో పోసాని అరెస్ట్ ఎపిసోడ్ సెగలు రేపుతోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే అదే నిజమైతే ఒక్క వైసీపీ నేత కూడా బయట తిరగలేడు అని కౌంటర్ ఇస్తోంది టీడీపీ. పోసాని ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు కూటమి నేతలు. పోసాని చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. ఏపీలో మొత్తం 17 కేసుల నమోదు. అనుభవించు రాజా, చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే రాజా అంటూ పోసానిపై సెటర్లు వేస్తున్నారు టీడీపీ నేతలు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమన్నారామె. స్క్రిప్ట్ ఎవరు చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా, ఏదైనా చదవచ్చు. అనుభవించే రాజా ఆయనే కదా అవుతున్నాడు. అంతకుముందు ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. వైసీపీ నేతలపై కక్షగట్టి జైలుకు పంపుతున్నారన్నారు. వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. నిజంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే చాలా మంది వైసీపీ నేతలు జైల్లో ఉండేవారన్నారామె. చట్టం ఎవరి చుట్టం కాదన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. పోసాని మాట్లాడిన మాటలకు రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయన్నారు హోంమంత్రి. ఒకటి మాత్రం చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. మరోవైపు పోసాని మురళి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తారా లేదా కస్టడీకి ఇస్తారా చూడాలి మరి.